వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ఏసీపీ ప్రకాష్. రసబసగా మారిన ఏలేశ్వరం నగర పంచాయతీ సర్వసభ్య సమావేశం. నగర ప్రజలందరూ ఆనందంగా దీపావళి జరుపుకోవాలి. మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్. పిట్ట కొంచెం కూతగనం అన్నట్టుగా ఉంది ఈ చిన్నారి పాప మాటలు. ఇక వివరాల్లోకి వెళ్తే, పర్యావరణాన్ని కాపాడుతూ హరిత టపాసులతో ఆహ్లాద దీపావళిని జరుపుకోవాలని రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత కోరారు. ఈరోజు కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో ప్రతిమలు వెలిగించి పర్యావరణ సమతుల్యతను కాపాడుకుందాం, హరిత టపాసులతో ఆహ్లాద దీపావళిని జరుపుకుందామంటూ అవగాహన కార్యక్రమం చేశారు. రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత మాట్లాడుతూ, వాయు శబ్ద కాలుష్యం పట్ల ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు కావాలని, ప్రజల ఆరోగ్యాన్ని పర్యావరణానికి హాని చేయని హరిత టపాసులతో దీపావళిని జరుపుకుంటూ వెలుగుల నింపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు, నాగప్ప, బీసమ్మ, సుంకలమ్మ, మియా భాష తదితరులు పాల్గొన్నారు. కానీ సరిగా మతి స్థిమితం లేదా, అవి కొంటే నిలబడుతుంది, అర్థమవుతుంది. వీళ్ళు చూడు ఎట్లా నిలబడి ఏ భాష వాళ్ళు జర నజ్జికి రక్కలే వయసా. ఓకే, హరిత టపాసులతో ఆహ్లాద దీపావళిని జరుపుకుందాం. దీపావళితో అందరి జీవితాలలో వెలుగులు నిండాలి. పర్యావరణాన్ని కాపాడుకుంటూ హరిత టపాసులతో ఆహ్లాద దీపావళిని జరుపుకోవాలని ఈరోజు కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో ప్రతిమలు వెలిగించి పర్యావరణ సమతుల్యతను కాపాడుదాం, హరిత టపాసులతో ఆహ్లాద దీపావళిని జరుపుకుందామంటూ అవగాహన కార్యక్రమం చేశాము. వాయు శబ్ద కాలుష్యం పట్ల ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు కావాలి. ప్రజల ఆరోగ్యాన్ని పర్యావరణానికి హాని చేయని హరిత టపాసులతో దీపావళి జరుపుకుంటూ వెలుగులు నింపాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. కుల మతాలకు అతీతంగా కర్నూలు నగర ప్రజలందరూ ఆనందంగా సుఖ సంతోషాలతో దీపావళి పర్వదినాన్ని జరుపుకోవాలని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. స్థానిక ఎస్టీబీసీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన క్రాకర్స్ షాపును ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, గతంలో అవినీతి నాయకుల వల్ల క్రాకర్స్ షాపులకు 30,000 ఆదాయం వస్తే 40,000కు లంచాలకి చెల్లించాల్సి వచ్చేదని ఆయన అన్నారు. క్రాకర్స్ షాపులు నిర్వాహకులు మంత్రి టీజీ భరత్ని కలిసి తమ బాధలు చెప్పుకోవడంతో వారికి ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తానికే షాపులు పెట్టుకునే విధంగా మంత్రి ఏర్పాట్లు చేశాడని అన్నారు. దీంతో ఎస్టీబీసీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 100 షాపుల నిర్వాహకులకు దాదాపు 10 లక్షల రూపాయల పైనే మిగిలిందన్నారు.
సందేశు, భువనేశ్వరు, కృష్ణమోహను, మిగతా వాళ్ళ మిత్రులు, ఇక నాయకులు అందరూ కలిసి మినిస్టర్ భరత్తో కలవటము. భరత్ కూడా లాస్ట్ టైం ఎలక్షన్లో నేను కన్నా ఎమ్మెల్యే వచ్చితే ఇక్కడ కరప్షన్కు దూరం పెట్టి ప్రతి షాపు వాళ్ళు లాభం పొందేలాగా ముందుకు పోతామన్నారు. ఆ ప్రామిస్తోనే భరత్ ఇక్కడ మినిస్టర్గా ఉన్న ఏ షాపు వాళ్ళు కూడా లంచాలు ఇవ్వకుండా నాయకులకు 2 రకాల లంచాలు వచ్చేది. అందులో హోల్సేల్గా ఒక లంచము, మరి షాప్ ఎవడన్నా పెట్టుకోవాలంటే దొంగగా వాడు 10,000 నుంచి 30,000 ఇచ్చిన దాఖలు ఉన్నాయి. ఒక్కొక్క షాప్కు 100 షాపులు ఇక్కడ ఉన్నాయి. అటువంటివంతా లేకుండా, కరప్షన్ అనేది లేకుండా కర్నూలులో సుఖశాంతాలతో వ్యాపారం చేసుకునే విధానంగా 100 షాపులు ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ బాణాలు అమ్మే వాళ్ళంతా చిన్న ప్రాణాలు, చిన్న వ్యాపారస్తులు, మనం వాళ్ళ కడుపులు కొట్టరాదు అనే భావంతోనే వ్యాపారాలు చేసుకునే విధానంగా ముందుకు పోతున్నాం ఇక్కడ. మరి ఫ్యూచర్లో కూడా ఇలాగే జరిగేటట్లా ఈ సంస్కృతి, పాత సంస్కృతిని ఫుల్ స్టాప్ పెట్టి మంచి సంస్కృతిని తీసుకునే విధానంలో ముందుకు వెళ్తాం. ఓటర్లు కూడా తెలుసుకోవాల్సింది, నాయకులు చెడిపోయేదానికి అవకాశం ఓటర్లే అని తెలియజేస్తున్నాను. ఓటర్లు కన్నా సరైన నాయకుడిని ఎన్నుకుంటే, మంచి నాయకుడిని ఎన్నుకుంటే కరప్షన్ అనేది ఉండదు. సో ఓటర్లు కరప్షన్ నాయకుల్ని, మంచి నాయకుల్ని ఎన్నుకోకుండా ఉన్న రోజుల్లో ఇలాంటివి జరిగేదానికి అవకాశం ఉంటుంది. మనం నాయకుల్ని బ్లేమ్ చేసే ముందు ఓటర్ని కూడా బ్లేమ్ చేయాలి. ఓటర్ తెలిసి నేను ఈ పార్టీకి సంబంధించినోడిని, నేను ఈ కులస్తుని, నేను ఈ మతస్థుని, వాడు నిలబడిన వాడు ఎలాంటి పనికిరానోడైనా ఓటేస్తామంటే అది ఓటర్ కర్మ అని తెలియజేస్తున్నాను. ఇది తెలుసుకొని ఈ దీపావళి రోజు అయినా ప్రజలు మేలుకొని ఫ్యూచర్ ప్రజాస్వామ్యంలో నాయకుడు ముఖ్యంగా ఉంటాడు. సరైన నాయకుని తెచ్చుకుంటే భవిష్యత్తు ఉంటుందని తెలియజేస్తున్నాను. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ సూచించారు. జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన యాంటీ ర్యాగింగ్, యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతూ ఉత్తమ డాక్టర్లుగా ఎదిగి జిల్లా మెడికల్ కళాశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. ర్యాగింగ్ గొడవలకు పాల్పడడం చట్టరీత్యా నేరమని, ఎవరైనా ర్యాగింగ్కు పాల్పడితే శిక్ష అర్హులవుతారన్నారు. మాత్రం దయచేసి పోలీసు వాళ్ళు మాత్రము ఊరుకోరు. మీ పేరెంట్స్కి చెప్తారు, మీ ప్రిన్సిపాల్కి చెప్తారు, పోలీసు వాళ్ళ పని పోలీసులు చెప్తారు. అర్థమైందా? అందుకే మీ అసైన్మెంట్ ఏదైతే ఉందో ఆ అసైన్మెంట్ మీదనే పనిచేయండి. వేరే ఎక్స్ట్రా కరిక్యులం యాక్టివిటీస్ ఇల్లీగల్గా ఇన్వాల్వ్ అయ్యారు అని అంటే దయచేసి మిమ్మల్ని ఎవరు కాపాడరు. మీరు మంచి ఎంతో నాలెడ్జ్ ఉంటే మీరు ఇక్కడి వరకు రావడం జరిగింది. 23 లక్షలు నాకు తెలిసినంత మట్టుకైతే 22లో 23 lakhs ఏమో రాసినారు. ఆమె కరెక్ట్? జస్ట్ నాకు తెలిసినంత వరకు 1,09,000 1,10,000 సీట్లు మాత్రమే ఉన్నాయి భారతదేశంలో. మీ తల్లిదండ్రులు చాలా హోప్ పెట్టుకొని మిమ్మల్ని ఇక్కడికి పంపడం జరిగింది. వాళ్ళ యొక్క ఆశలు వమ్ము చేయకుండా వాళ్ళు ఏదైతే మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరు ఆ నమ్మకాన్ని అట్లనే ఉంచి వాళ్లకు మీరు నా కూతురు నా కొడుకు మంచి ప్రయోజకుడు అనే మాట తీసుకురావాలని కోరుకుంటూ మీ అందరికి ఒకటి విషయం చెప్పాల్సి రావడం జరిగింది. మీరందరూ మీ అసైన్మెంట్స్ మీదే కాన్సన్ట్రేట్ చేసి మీ యొక్క అసైన్మెంట్ వితౌట్ ఎనీ డిఫికల్టీ మీరు కంప్లీట్ చేసుకొని బయటకు వెళ్తారనేది మా ఉద్దేశము. మీ ప్రిన్సిపాల్ గారితో, వైస్ ప్రిన్సిపాల్ మేడం, తర్వాత మీ వార్డెన్, మీ ఫ్యాకల్టీతో కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి మీకు ఏదైనా చిన్న ఇబ్బంది అయినా కానీ
కడప ఆర్డీఓ ఆఫీస్లో బ్రేక్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న విజయభాస్కర్ రాజ్ అక్రమ వసూళ్లకు పాల్పడుతూ ఉండడంతో తిరగబడిన కొంతమంది డ్రైవర్ ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో పరుగులు పెట్టిన విజయభాస్కర్ రాజ్. దీంతో కడప ఆర్టీఓ ఆఫీస్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల గుండెల్లో గుబులు మొదలైంది. ఇంకా భారీ స్థాయిలో కడప ఆర్టీఓ ఆఫీస్లో వాహనదారులను పట్టి పీడిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన కొంతమంది డ్రైవర్లు. ये आए दिन ड्राइवर साथ में हाथापाई उधर कहाँ है, उधर कहाँ पे आए बताइए, उधर कहाँ पे आए, होटल पे आए हैं? ओवरलोड गाड़ी है, आप होटल पे आके एंट्री लेने के चक्कर में है? हाँ, ये आरटीओ साहब हैं, ये प्राइवेट कार से हैं, इनका गाड़ी नंबर भी दिखा रहे हैं आप लोगों को. ऐसा हुआ था अभी बीच में हुआ था कोपल में भी हुआ था बीच में. भैया नहीं आप दिखाओ क्या जो करना करो, हम ड्राइवर को बुला रहे हैं. अरे आजा सब लोग आ जाओ, ओ सब लोग आ जाओ, सब लोग आ जाओ. ये प्राइवेट देखिए आरटीओ साहब ड्राइवर को हाथापाई मारा. ये देखो होटल पे गाड़ी है, होटल पे आके दादागिरी करते हैं. ये प्राइवेट गाड़ी लेके, ये इनका प्राइवेट गाड़ी, इनको अथॉरिटी है क्या चेक करने का? विदाउट वर्दी, ये विदाउट वर्दी है, विदाउट वर्दी है, ये विदाउट वर्दी है. देखिए ये बराबर जो है ड्राइवर को रास्ते में भी ऐसा करते हैं. एक बार और हमारे साथ किए थे, हम छोड़ दिया था. ये बराबर ड्राइवर साहब ये बराबर. हाँ नहीं आप करो क्या दिक्कत है, ये देखिए आरटीओ साहब है, कोई वर्दी में नहीं है. एक इनका होमगार्ड है साथ में, ये वर्दी में केवल है और कोई वर्दी में नहीं है, कोई वर्दी में नहीं है. ये इतने ड्राइवर है, बताइए कोई दिक्कत है? क्या दिक्कत आप लोगों को बोलो, क्या दिक्कत है बोलो. ये होटल पे देखो गाड़ी खड़ा, देखो इनके पास आरटीओ का गाड़ी सरकार दिया, तो इनको पास आरटीओ की गाड़ी भी नहीं है. ये आए दिन प्राइवेट गाड़ी से दादागिरी करते हैं, आए दिन ये लोग प्राइवेट गाड़ी से ऐसा करते हैं, आए दिन ये प्राइवेट गाड़ी से करते हैं दादागिरी. ये इनका एक पर्सनल नंबर है, ये गाड़ी नंबर इनका है. नहीं आए दिन एक काम करते हैं, आए दिन एक बार और मेरे साथ ऐसा काम किया था. इनका वर्दी देखिए टंगा है. नाम क्या है सर, आपका नाम क्या है सर? नाम क्या है, नाम क्या है, नाम बताइए, नाम बताइए अपना नाम बताइए. हाँ नाम बताइए, पुलिस को बुलाइए, कोई बात नहीं. हाँ नाम बताइए, पुलिस बुलाइए. पकड़ो रुको. ये पुलिस आरटीओ नहीं है, इसको पुलिस के हवाले करो. आरटीओ नहीं है लग रहा है, ये आरटीओ नहीं है, इसको पुलिस के हवाले करो. आरटीओ नहीं है, इसको पुलिस के हवाले करो. आरटीओ नहीं है, इसको पकड़ के रखो, पुलिस को बुलाओ. आरटीओ नहीं है, आरटीओ नहीं है. रुक आरटीओ नहीं है, पुलिस बुलाओ, पुलिस बुलाओ. आरटीओ नहीं है, आरटीओ नहीं है, पुलिस के हवाले करो. आरटीओ नहीं है, पुलिस बुलाओ. आरटीओ है क्या? आरटीओ पुलिस बुलाओ. मारने का नहीं. आरटीओ नहीं है, आरटीओ नहीं. किसका है? आरटीओ नहीं है, जाए दी. आरटीओ नहीं है, तो कोई आरटीओ नहीं है. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ భారాన్ని విద్యుత్ వినియోగదారులపై చిన్న పరిశ్రమలపై భారం మోసపకుండా ఈ ఆర్సీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఇల్లందు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, దిండిగల రాజేందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు బాణసంచా కాలుస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే హరిప్రియ మాట్లాడుతూ ప్రభుత్వం కోట్లాది రూపాయల విద్యుత్ భారాన్ని చిన్న పరిశ్రమలు, మధ్య తరగతి కుటుంబాలపై మోపాలని చేసిన ప్రతిపాదనను ఈఆర్సీ వ్యతిరేకించడం ఇది తొలిసారి అని, ఇది పూర్తిగా గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నాణ్యమైన విద్యుత్ అందించేందుకు చేసిన కృషి ఫలితమేనని తెలిపారు. ఈఆర్సీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం దీపావళికి ముందే విద్యుత్ భారం పడకుండా పండగ వచ్చిందన్నారు.
రంగం కావచ్చు, మధ్యతరగతి ప్రజలు కావచ్చు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు అన్నీ కూడా 24 గంటల నాణ్యమైన కరెంటుతో విలసిల్లాయి. వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి విద్యుత్ ఛార్జీని పెంచాలి అనే నిర్ణయంతో మరి ఇలా చిన్న తరహా పరిశ్రమలు కావచ్చు, లేదంటే మధ్యతరగతి కుటుంబాల మీద 18,500 కోట్ల భారాన్ని మోయబోయారు. ఇది మరి చరిత్రలోనే మొదటిసారి ఒక ప్రభుత్వం ప్రతిపాదించిన దాన్ని మరి డిస్కామ్ను మరి వివరించిన దాన్ని ఈఆర్సీ వ్యతిరేకించడం అనేది ఇది చరిత్రలో మొదటిసారి. మరి అటువంటి ఘనతని ఈరోజు తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి మరి పరిశ్రమల శాఖ మంత్రిగా కేటీఆర్ గారు చేసినటువంటి ఆ వివరణ ఏదైతే ఉందో వాటిని విన్న తర్వాత ఈఆర్సీ పూర్తిగా ఏకీభవించి మరి నిర్ణయాన్ని విద్యుత్ ఛార్జీల పెంపుదల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం అనేది ఇది టీఆర్ఎస్ పార్టీ సాధించినటువంటి ఘనత. ఈరోజు ఎంతోమంది మరి సామాన్య ప్రజల మీద భారాన్ని తగ్గించింది. కాబట్టి రేపు జరగబోయేటటువంటి దీపావళి పండుగ రోజున ముందు రోజే మరి విద్యుత్ ఛార్జీల మోతమోగేసినటువంటి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి జై కేసీఆర్. కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ మైదానం నందు వైఎస్ఆర్సీపీ కార్యకర్త రఘు ఆహ్వానం మేరకు మైదానంలో లౌక్య క్రాకర్స్ షాప్ను ప్రారంభించడం జరిగింది. అనంతరం షాపులోని క్రాకర్స్ కొనుగోలు చేశారు. అందరికీ ఈ దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని అన్నారు. సుమారు 500 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అయోధ్యలో జరగబోతున్న దీపావళి వేడుకలు చారిత్రాత్మకమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇవి రామ్లల్లా తన సొంత ఇంటికి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి దీపావళి వేడుకలని, వీటి కోసం ఎన్నో తరాలు వేచి చూశాయని అన్నారు. ఇప్పటి తరం ఎంతో అదృష్టం చేసుకుంది. రామ్లల్లా తన జన్మస్థలానికి చేరుకున్నాడు. మనమంతా వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని మోడీ పిలుపునిచ్చారు. हमें से बहुत लोग हैं जिन्होंने बहुत दिवालियां देखी है, लेकिन दिवालियां भले देखी हो, ये दिवाली ऐतिहासिक है। आपको लगेगा कि भाई इतनी दिवाली देख करके तो बाल सफेद हो गए और मोदी जी ये ऐतिहासिक दिवाली कहां से लाए। 500 साल बाद ऐसा अवसर आया है जब अयोध्या में रामलला की जन्मभूमि पर बने उनके मंदिर में भी हजारों दीप जलाए जाएंगे। एक अद्भुत उत्सव होगा। ये ऐसी दीपावली होगी जब हमारे राम एक बार फिर अपने घर आए। और इस बार ये प्रतीक्षा 14 वर्ष के बाद नहीं, 500 वर्षों के बाद पूरी हो रही है। साथियों, धनतेरस के दिन सौभाग्य और स्वास्थ्य का ये उत्सव सिर्फ एक संयोग नहीं है, ये भारतीय संस्कृति के जीवन दर्शन का प्रतीक है। हमारे ऋषियों ने कहा है,
आरोग्यम परमम भाग्यम, यानी आरोग्य ही परम भाग्य परम धन है। कहते ही है हेल्थ इज वेल्थ। यह प्राचीन चिंतन आज आयुर्वेद दिवस के रूप में पूरी दुनिया में छा रहा है। हम सबके लिए खुशी की बात है कि आज 100 బేరియం లవణాలను వినియోగించని టపాసులతో ఆహ్లాద దీపావళి జరుపుకుందామని కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పివి కిషోర్ రెడ్డి తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని ఎన్ఆర్పేట సంకల్బాగ్లో వాయు శబ్ద కాలుష్యంపై అవగాహన ర్యాలీ భాష్యం పాఠశాల ప్రిన్సిపల్ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొని కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ వెంకట కిషోర్ రెడ్డి పాల్గొని పర్యావరణం కాపాడుకునేందుకు అవగాహన చేశారు. అనంతరం పిల్లలకు బిస్కెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పివి కిషోర్ రెడ్డి మాట్లాడుతూ వాయు శబ్ద కాలుష్యంతో వాతావరణం కలుషితమై ప్రమాదం ఉందని, వాయు కాలుష్యం నియంత్రణకు తగు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. మీ ఫాదర్ వాళ్ళు అడగండి అప్పుడు దీపావళి ఎలా చేసుకున్నారు అన్నది, మనం ఇప్పుడు దీపావళి ఎలా చేసుకుంటున్నాం అన్నది మనకి అందరికీ తెలుసు. దాన్ని ఎంత తగ్గించి అంటే గ్రీన్ క్రాకర్స్లో కూడా అనేది గ్రీన్ క్రాకర్స్ అంటే అదేదో పొల్యూషన్ లెవెల్స్ ట్రెడిషనల్ క్రాకర్స్ కంటే గ్రీన్ క్రాకర్స్లో పొల్యూషన్ లెవెల్స్ 30% తగ్గుతుంది. అంటే బేరియం కాంపౌండ్స్ కాకుండా ఒట్టి బేరియం క్లోరైడ్ వాడతారు. అలానే పొటాషియం నైట్రేట్ వాడతారు. పొటాషియం నైట్రేట్ ఎందుకు మీకు మామూలు చదువుకుంటూనే ఉంటారు, శబ్దం రావడానికి. తక్కువ లెవెల్ ఆఫ్ సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ చేయడానికి గ్రీన్ క్రాకర్స్ వాడతారు. అలానే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఆ రోజు దీపావళి రోజు 8 to 10 అంటే సాయంత్రం 2 గంటల నుంచి 10 గంటల లోపలే దీపావళి చేసుకోమని చెప్పి ఆ టైం అంటే ఐడియల్ టైం 10 తర్వాత అంటే సైలెన్స్ వస్తుంది. అందుకని 10 తర్వాత కాల్చుకో అనేది ఉద్దేశం అంటే. కానీ ఇది అందరూ దీపావళి అంటే మట్టి దీపావళితో థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్. లో మనం ఎలాంటి శబ్దాలు లేకుండా, ఎలాంటి ఎయిర్ పొల్యూషన్ లేకుండా దీపావళి అనేది బాగా జరిగేది. మన గ్రాండ్ ఫాదర్స్, గ్రాండ్ మదర్స్ వాళ్ళ సెలబ్రేషన్స్, మన ఫాదర్, మన మదర్ చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అంటే దెర్ ఈజ్ నో నాయిస్ పొల్యూషన్, దెర్ ఈజ్ నో ఎయిర్ పొల్యూషన్ లేకుండా నీట్గా ఒత్తులు పెట్టుకొని దీపాలు వెలిగించుకొని సాంప్రదాయ పద్ధతిలో ఉన్న టపాసులు కాల్చుకొని చాలా బాగా జరిగేది. సో ఇప్పుడు ఏంటంటే రానున్న కాలంలో మనం ఒక ప్యాషనేటెడ్గా అలవాటు అయిపోయి పెద్ద శబ్దాలతో ఉండేది, పెద్ద పొల్యూషన్స్ ఉన్నాయి వస్తున్నాయి. దాన్ని ఎంకరేజ్ చేయకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రో గ్రీన్ దీపావళి అనే విధంగా ఈరోజు మనం ఈ ర్యాలీని సెలబ్రేట్ చేస్తున్నాము. సో ప్రతి ఒక్కరు కూడా మనం ఆల్రెడీ ఎస్టర్డే మాట్లాడుకున్నాము. ఏమని మాట్లాడుకున్నాము? క్రాకర్స్ కొనకూడదని మాట్లాడుకున్నాం. సో సేమ్ థింగ్ సార్ వాళ్ళ ఆలోచన కూడా నో క్రాకర్స్. ఓకే, ఈ దీపావళి ఇంటి దగ్గర కూడా అందరూ కూడా నీట్గా దీపాలు పెట్టుకొని దాని గురించి మళ్ళీ ఎక్కువ మనం అవి కొనకుండా గో గ్రీన్ ఇంటి దగ్గర మంచి దీపాలు అరేంజ్ చేసుకొని మనకి గో గ్రీన్ క్రాకర్స్ కూడా దొరుకుతాయి మనకి షాపులలో. అది తెచ్చుకొని నీట్గా సెలబ్రేట్ చేసుకుంటూ, సెలబ్రేట్ చేసుకోవద్దని చెప్పట్లే కానీ సెలబ్రేషన్ విధానాన్ని మారిపోయింది. దాన్ని మనం మళ్ళీ ఆ పాత పద్ధతిని తీసుకొచ్చేసి దాన్ని సెలబ్రేట్ చేసుకుంటే ఇంకా మన ఎర్త్ అనేది ఇంకా చాలా సంవత్సరాల వరకు పొల్యూట్ కాకుండా ఉంటుందని దానికోసమే ఈ ర్యాలీ. ఓకేనా? సో లెట్స్ ఎవ్రీవన్ హ్యాపీ దీపావళి అడ్వాన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి దత్తత దేవాలయమైన మామిడిపల్లి శ్రీ సీతారామ స్వామివారిని వేములవాడ దేవాలయ ఈవో కె వినోద్ రెడ్డి దర్శించుకున్నారు. ముందుగా ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు వంశాభివృద్ధిరస్తు ఆయురారోగ్య ప్రసాద సిద్ధిరస్తు సీతారామచంద్ర పునర్దర్శన ప్రాప్తి. మనకు ఆ రోజు చాలా ప్రాంతాల నుంచి చాలా మంది వస్తారు. మనకు ఆదాయం కోరుకునే జాతర అదొకటి. పోతే సార్ ఇక్కడ ఒక సనాతన ఆచారం ఎప్పుడంటే భద్రాచలంలో నవామికం 9 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతట్టు మన దేవాలయం మామూలు దేవాలయంలో పంచమది నడుస్తాయి, కానీ మనకు నవామికం నడుస్తాయి సార్. 9 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. వైష్ణవ గోకులాష్టమి జరుగుతుంది. స్వామికి ఉత్తర ద్వార పూజ జరుగుతుంది. ఈ స్వామివారి మేము 3 కుటుంబాలు, మా తాతలు మా తండ్రులు మేము 3వ తరం సార్. 3 కుటుంబాలు ఇక్కడ సేవ కార్యక్రమం చేసుకుంటూ ఉంటాం. ఇది వైష్ణవ పాంచతాంత్ర విధానం సార్ మన దేవాలయం. దాంట్లో కార్యక్రమం ఈ మాఘమాసం జాతరకు సార్ పైనుంచి 10 రూపీస్ దర్శనం ఉంటుంది సార్. దర్శనం ఇది ఫ్రీ. అంటే అప్పుడు జేసీబీ క్లీన్ చేసి పెట్టుకోవచ్చు అని అదే ఇక్కడ మనం ఏమన్నా ఇంకా ఫెసిలిటీ క్రియేట్ చేసాం ఇక్కడ భక్తులకి. ఫెసిలిటీ మీన్స్ ఇక్కడ టైం కూడా చేసుకోవచ్చు. సమ్మర్లో తడకలు ఇట్లా ఇక్కడే కింద మొత్తం కింద మాఘమాస జాతర మాత్రం 10 feet 6 meters 20 feet 18 feet 5.5 meters ఇక్కడ రాదు. మన పార్క్లో న్యూసెన్స్లు అయితే అనుకుంటే టెంపుల్ అక్కడ నుంచి పోయిన మాఘమాసం అప్పుడు ఉందా? మొన్న మాఘమాసం నచ్చింది. గుడి పేరు మీద వచ్చేసిందా ల్యాండ్? మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.